యో గైస్ వెల్కమ్ టు మై అనదర్ వీడియో. అయితే మనం ఈరోజు వీడియో చాలా బాగుండబోతుంది. మన లాస్ట్ వీడియో అయితే మనం టీమ్ 7 గురించి మాట్లాడుకున్నాం. అదే హిస్టరీ ఆఫ్ ద టీమ్ 7 ఇంకా చాలా బాగుంటుంది. అలాగే మనం ఈరోజు బొరుటోలో ఉన్న టీమ్ 7 గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో నలుగురు కొనహమారు. ఇంకా ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది, మీరే చూసేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ 300 సబ్స్క్రైబర్స్. మీకు చాలా చాలా థ్యాంక్స్, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగానే మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అనుకోలేదు. అలాగే గైస్ 300 సబ్స్క్రైబర్స్కి నేను ఇది క్రియేట్ చేశాను, చూసేయండి. అలాగే గైస్ మీరు చాలామంది ఒక తప్పు చేస్తున్నారు, అదేటో చూడండి ఒకసారి. గైస్ అదేంటంటే నా షార్ట్స్లో మీరు చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ నా పాత వీడియోస్ చూసి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ గైస్ అలా చేయకండి. ప్రతి ఒక్క వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలాగుందో చెప్పండి గైస్ ప్లీజ్. నేను చాలా బాధపడుతున్నాను అలాగే మీరు చేస్తున్నందుకు. అలాగే చేయొద్దు గైస్ ప్లీజ్ 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 ప్లీజ్, మీకు నేను అడుగుతుంది ఇదే. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎందుకులే ఇవంతా. ఇంకా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టే నరుటో ఇంకా సాస్కేకి ఫైట్ అయినట్టు చెప్పాను. అలాగే ఇంకా సాస్కే కూడా వెళ్ళిపోతాడు టీమ్ 7 నుంచి. ఇంకా టీమ్ 7 ముగిస్తుంది. అలాగే కాకషి కూడా హోకాగే అయిపోతాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరూ కూడా జోనీని అయిపోతారు. ఇంకా వాళ్ళకి పిల్లలు కూడా ఉంటారు. సాస్కేకి సారదా, ఇంకా నరుటోకి నరుటో హోకాగే కూడా అయిపోతాడు గైస్. ఇంకా చూడండి ఈ ఫోటోనే. ఇంకా దాని తర్వాత ఎన్నో జరిగాయి బొరుటో ఎపిసోడ్స్లో, మీరు చూడండి వెళ్ళి, చూడకపోయి ఉంటే ఇప్పుడు దాకా. అది చాలా బాగుంటుంది. ఇంకా టీమ్ 7 అనేది క్రియేట్ అయింది మిట్సుకి, బొరుటో ఇంకా సారదాతో. ఇంకా సారదాకి అయితే ఇది నచ్చలేదు, ఎందుకంటే వాళ్ళ టీం మెంబర్స్ చాలా గొడవ పడుతూ ఉంటారు, సరిగ్గా ఉండరు. అందుకనిసే చాలా బాధ తగిలింది. ఇంకా శారద ఆ టీంకి పేరెట్టింది టీమ్ 7. ఇంకా టీమ్ 7 అని పేరెట్టుకున్నాక చాలా ఫైట్స్ కూడా చేశారు. అలాగే చాలా ఎక్కువగా చేశారు ఫైట్స్ అన్నీ కూడా. ఇంకా వాళ్ళు చూనియన్ ఎగ్జామ్స్ కూడా వెళ్ళారు. చూనియన్ ఎగ్జామ్లో పాస్ అయ్యేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం జరిగింది. అదేంటంటే మొమోషికి వచ్చి మొత్తం ధ్వంసం చేసి అటాక్ చేశాడు. ఇంకా దాని తర్వాత మళ్ళీ చాలా మిషన్స్ చేశారు వాళ్ళు. ఇంకా దాని తర్వాత అందరినీ కాపాడారు కూడా టీమ్ 7. ఇంకా ఒకరోజు శాండ్ విలేజ్కి చెప్పకుండా వెళ్ళినందువలన వాళ్ళు బ్యాండ్స్ తీసుకుంటారు, కానీ శాండ్ విలేజ్ వాళ్ళు వచ్చి చెప్పారు. ఇంకా దాని తర్వాత S ర్యాంక్ మిషన్ ఇస్తే ఇంకా వాళ్ళు చేస్తారనుకుంటే, కానీ టెంటో కిడ్నాప్ అయినందువలన వాళ్ళు వెళ్ళి టెంటోని కాపాడారు. ఆ మిషన్ని వదిలేసి మరి వెళ్ళి టెంటోని కాపాడేసి వచ్చాడు. ఆ టెంటో ఎవరో నేను నెక్స్ట్ వీడియోలో అయినా చెప్తా. ఇంకా దాని తర్వాత దాని గురించి మెచ్చుకున్నారు. దాని తర్వాత కవాకి కూడా జాయిన్ అయ్యాడు మన టీమ్ 7లో. కవాకి టీమ్ 7లో అయ్యాడు. ఇంకా బొరుటో కూడా కార్మా గురించి చాలా తెలిసింది కార్మా గురించి. ఇంకా వాళ్ళు చూనియన్ ఎగ్జామ్స్ కూడా ఎన్నో మీటింగ్స్ కూడా పెట్టుకున్నారు, ఏంటి ఎలా జరిగిందని. ఇంకా వాళ్ళు ఓకే గైస్, ఇదే నేను చెప్పాలనుకున్నది టీమ్ 7 గురించి. ఇంకా వీడియో ఇక్కడే ముగిస్తుంది గైస్. ఇంకా చాలా చిన్న వీడియో చేసినందుకు సారీ. ఇంకా నేను పెద్ద వీడియోస్ చేస్తూనే ఉంటా. ఇంకా నేను ఎడిటింగ్లో ప్రో కూడా అవుతున్నాను స్లోలీ అనుకుంటున్నా. ఇంకా కీప్ సపోర్టింగ్, ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండండి ఎప్పటికీ. దిస్ ఈజ్ మై వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియో ఏ టైటిల్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.